ఓకే స్టూడెంట్స్, ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్కి సంబంధించిన రికార్డు ఏ విధంగా రాయాలి అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఏ విధంగా రికార్డ్ రాయాలి, ఒక మోడల్ రికార్డుని చూపిస్తూ డయాగ్రామ్స్ ఎక్కడ రాయాలి, టేబుల్స్ ఏ విధంగా వేయాలి, గ్రాఫ్స్ ఏ విధంగా గీయాలి, ఎక్స్పరెంట్ నెంబర్స్ ఇండెక్స్ ఏ విధంగా రాయాలి, అంతా కూడా క్లియర్గా ఒక మోడల్ రికార్డును చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి, తెలుసుకోండి, చక్కగా రికార్డ్ రాసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఈ ఫిజిక్స్ రికార్డు ఫస్ట్ చూసిన వెంటనే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. అంటే ఫిజిక్స్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్ అని ఒక హెడ్డింగ్తో మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దీన్ని మనము ఫస్ట్ అట్ట పైన ఈ విధంగా కవర్ పైన ఈ విధంగా పేజీ ఉంటుందన్నమాట. సో ఫిజిక్స్ ప్రాక్టికల్ రికార్డు, ఇది రికార్డు. సో మనం ఇట్లాగా చూసినట్టయితే చూడండి, నెక్స్ట్ ప్రాక్టికల్ రికార్డు తర్వాత సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. సర్టిఫికేట్ రికార్డ్ మధ్యలో ఇలా బాక్స్ ఎంటీ స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్లో మనం ఏంటంటే ఏదైనా మనము నోట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫిజిక్స్ రికార్డ్ అని మనం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. అట్లాగే సర్టిఫికేట్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా నేమ్ రాసుకోవచ్చు. ఈ స్టడీ దగ్గర మనము ఎంపీసీ బైపీసీ గ్రూప్ అయినా రాసుకోవచ్చు, లేదంటే కనుక ఇయర్ రాసుకోవచ్చు. ఓకే, లేదంటే ఇక్కడ వచ్చేసి నేమ్ దగ్గర మనము ఈ మన పేరు, పూర్తిగా మీ పేరు రాసుకోవచ్చు. అట్లాగే డ్యూరింగ్ ది ఇయర్ దగ్గర ఈ సంవత్సరం అయితే 2025-26 అని రాసుకోవచ్చు. అట్లాగే ప్రాక్టికల్స్ కండక్టెడ్ ఎన్ని, తర్వాత ప్రాక్టికల్స్ అటెండెడ్ ఎన్ని రాసుకొని ఇన్ఛార్జ్ ఇట్లా సిగ్నేచర్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము రికార్డు, ఇది మీరు మీ క్లాస్ సార్ సంబంధించి సారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా రాసేసేయండి. ఇది సర్టిఫికేట్. ఇక దీని తర్వాత మనకు ఇండెక్స్ కూడా మనకు వస్తుంది. ఇండెక్స్ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇండెక్స్ ఇట్లా మనకు ఈ విధమైనటువంటి ఇండెక్స్ ఉంటుంది. దీంట్లో కూడా నేమ్ రాసుకోవచ్చు, అట్లాగే రోల్ నెంబరు, తర్వాత సబ్జెక్టు, ఈ విధంగా కాలేజ్ ఏంటి రాసుకోవచ్చు. తర్వాత దీంట్లో సీరియల్ నెంబరు, అట్లాగే డేట్ ఉంటుంది. ఇదంతా సీరియల్ నెంబర్, ఇక్కడ డేటు, నేమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంటు, పేజ్ నెంబరు, రిమార్క్స్ అని ఇట్లా ఉంటుంది. ఇది ఒక పేజ్ కానీ 2 పేజీలు కానీ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ఫస్ట్లో అబ్జర్వేషన్ చేస్తాం. నేను ఇప్పుడు మీకు ఒక మోడల్ రికార్డ్ చూపిస్తూ ఏ విధంగా రాయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనము చూద్దాం, మోడల్ రికార్డు మనం చూద్దాం. చూడండి, ఇది ఒక మోడల్ రికార్డు. సో రికార్డు మనం ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాత మనం చూసినట్టయితే ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఎప్పుడు కూడా ఇలాగా ఎంటీ పేజ్ ఉంటుంది అన్నమాట రికార్డుకు. రైట్ సైడ్ వచ్చేసి మనకు ఈ విధంగా లైన్స్ ఉంటాయి. అట్లాగే ఫిజిక్స్ రికార్డ్ అయితే కనుక బ్యాక్ సైడ్ రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత చివర లాస్ట్లో ఒక 10 కానీ 8 కానీ అట్లా గ్రాఫ్స్ ఉంటాయి అనమాట. ఒక 10 గ్రాఫ్స్ ఉంటారు. గ్రాఫ్ బుక్ అంటారు కదా, ఆ విధంగా గ్రాఫ్ పేపర్స్ ఉంటాయి. అయితే కెమిస్ట్రీ రికార్డుకు గ్రాఫ్ పేపర్స్ ఉండవు, అది తేడా అంతే. ఇంకా సో కెమిస్ట్రీకి అయితే గ్రాఫ్ పేపర్స్ ఉండవు, అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్, ఇట్లా లైన్స్ అండ్ వైట్ పేపర్స్ ఉంటాయి. సో ఇలాగ వైట్ పేపర్ ఉంటుంది, ఇట్లా లైన్స్ పేపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. ఈ విధంగా వెళ్ళినట్టయితే ఇండెక్స్లో ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఇండెక్స్ని ఈ విధంగా టోటల్గా నెంబర్స్ వేసేసి 1, 2, 3 ఎక్స్పెరిమెంట్ నెంబర్స్ అనమాట. చూడండి ఎక్కడి వరకు ఉన్నాయంటే 19th వరకు ఉన్నాయి, 20th వరకు ఉన్నాయి ఎక్స్పెరిమెంట్స్. ఇలాగే డేట్స్ అనమాట. అంటే ఇవి ఫస్ట్ ఇయర్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్, సెకండ్ ఇయర్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూసుకొని ఈ విధంగా డేట్స్ వేయాలన్నమాట. సో లాస్ట్ ఇయర్ డేట్స్ కూడా కొన్ని వేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనము డేట్స్ వేసేస్తాం. ఇది ఇండెక్స్కి సంబంధించి మనం డేట్స్ అన్ని వేసుకొని ఈ విధంగా రాసుకోవాలి ఇండెక్స్. ఓకే, ఇది ఒక మోడల్ రికార్డు. మీరు మాన్యువల్ కానీ ఏదైనా చూసుకొని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఓల్డ్ రికార్డ్ అనమాట. మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక ఆ ఇండెక్స్ అయిన తర్వాత నెక్స్ట్ పేజీ తిప్పిన తర్వాత ఇట్లా వైట్ పేపర్ వస్తుంది. తర్వాత మనకు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్పెరిమెంట్ 1 వచ్చేసి వెర్నియర్ క్యాలిపర్స్. దిస్ ఈజ్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. ఇది పేజ్ నెంబర్ 1 అని ఇక్కడ వేయడం జరిగింది. ఈ విధంగా వెర్నియర్ క్యాలిపర్స్ అని రాసుకోవచ్చు. ఇంకా దీనికి మ్యాటర్ యాజ్ ఇట్ ఈస్గా మనము రాసుకోవచ్చు. ఇది మీరు మాన్యువల్ చూసైనా రాసుకోవచ్చు, దీంట్లోనైనా చూసి రాసుకోవచ్చు. అయితే మీరు మీ కన్సర్న్ సార్తో పర్మిషన్ తీసుకొని ఒక మాన్యువల్లో చూసుకొని రాయండి. ఇది ఒక మోడల్ రికార్డుగా మీరు చూడండి. ఓకేనా? ఇక ఎయిమ్ చూడండి, ఈ విధంగా మనము ఎయిమ్ రాసుకోవాలి. తర్వాత ఆపరేటస్, అట్లాగే డిస్క్రిప్షన్, ఈ విధంగా హెడ్డింగ్స్ పెట్టేసి రాసేస్తాం. ఇక్కడికి పేజ్ అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ పేజీలో డయాగ్రామ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ పేజీలో ఎప్పుడు కూడా డయాగ్రామ్ కానీ లేదా టేబుల్ కానీ వేయాలి. రైట్ సైడ్ మ్యాటర్ రాయాలి. ఇది కెమిస్ట్రీలో అట్లాగే ఉంటుంది, ఫిజిక్స్లో కూడా అట్లాగే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అనమాట. ఓకే, సో లెఫ్ట్ సైడ్ మీరు ఈ విధంగా డయాగ్రామ్ ఇది వేసేస్తారు. అట్లాగే దాని యొక్క సంబంధించిన టేబుల్ అనమాట, పక్కనే టేబుల్ కూడా వేయడం జరిగింది ఇలా. ఇక తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి సెకండ్ పేజీ, అంటే యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ ఈ ఎంటీ పేజీలో సెకండ్ పేజ్ పెట్టచ్చు, కానీ రైట్ సైడ్ పెట్టారు వీళ్ళు. కాబట్టి ఈ రికార్డ్ అయినా ఫాలో కావచ్చు, లేదా మీరు పేజీ నెంబర్స్
అటు రెండో పేజ్ అయితే ఇది మూడో పేజ్ అవుతుంది అనమాట. అట్లయినా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఈ విధంగా కంటిన్యూషన్ ఇలా రాసేసుకుంటాం. నెక్స్ట్ పేజీ ఇంకొక టేబుల్ చూడండి, ఈ విధంగా టేబుల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పేజీ ఈ టేబుల్ వేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇది నెక్స్ట్ పేజీలో ఇక్కడ అనమాట రైట్ సైడ్ మ్యాటరు, లెఫ్ట్ సైడ్ టేబుల్స్ అనమాట. ఇక్కడ ఫిజిక్స్కి ఎక్కువ టేబుల్స్ ఉంటాయి, ప్రతి ఎక్స్పెరిమెంట్కి ఒక టేబుల్ ఉంటుంది. అట్లాగే అవకాశం ఉంటే డయాగ్రామ్ కూడా ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూసి రాసుకోండి. అంటే ఒక మాన్యువల్ చూసి జాగ్రత్తగా రాసుకోండి, ఇది ఒకటి ఇట్లా చూసి రాసుకోండి, ఓకేనా. ఇక నెక్స్ట్ మ్యాటర్ అనమాట, అదే మ్యాటరే. సో ఇక్కడికి ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వేరే ఎక్స్పెరిమెంట్కి సంబంధించి పేజీ తిప్పిన తర్వాత ఇది మనకు ఈ విధంగా స్క్రూ గేజ్ సంబంధించినటువంటి డయాగ్రామ్, తర్వాత దానికి డయాగ్రామ్స్ ఇది ఇలా ఉంటాయి అనమాట డయాగ్రామ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి స్క్రూ గేజ్ ఎక్స్పెరిమెంట్ రైట్ సైడ్ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2 దగ్గర స్క్రూ గేజ్ అని రాస్తాం, దానికి సంబంధించిన ఎయిమ్ అంతా ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇది, అంటే టేబుల్ అనమాట, టేబుల్ ఇలా వేస్తాం. టేబుల్ తర్వాత మళ్ళీ ఈ విధంగా మ్యాటరు, తర్వాత మళ్ళీ టేబుల్ ఒకటి, ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన టేబుల్. సో టేబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ వస్తాయి, ఇది వరుసగా ఉన్నాయి పేజీలు, ఏమి మిస్ కాలేదు, కంటిన్యూగా చూసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా మ్యాటర్ అనమాట. మీరు కావాలని వీడియో పాస్ చేసుకొని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ లేదు, డైరెక్ట్ రైట్ సైడ్. సో ఈ విధంగా అయిపోయింది ఎక్స్పెరిమెంట్. అక్కడికి నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఇది బ్యాలెన్స్ అనమాట. సో ఈ విధంగా డయాగ్రామ్, సింపుల్ బ్యాలెన్స్ డయాగ్రామ్ ఈ విధంగా వేసిన తర్వాత, సో ఫిజికల్ బ్యాలెన్స్ సంబంధించి థర్డ్ ఎక్స్పెరిమెంట్ అనమాట, అది మ్యాటర్ ఇది. తర్వాత లెఫ్ట్ సైడ్ ఏం ఖాళీ ఉంది నెక్స్ట్ పేజీలో. నెక్స్ట్ తర్వాత దానికి సంబంధించిన మ్యాటర్. తర్వాత నెక్స్ట్ పేజీలో టేబుల్ అనమాట, దానికి సంబంధించిన టేబుల్ ఏదైనా ఒకటి మనం తీసుకుని ఏ విధంగా బ్యాలెన్స్ చేసి వెయిట్ కనుక్కోవాలి, టేబుల్ అనమాట ఇది, ఓకే టేబుల్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ పేజీలో ఈ విధంగా మ్యాటర్, అక్కడికి ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ పేజీలో ఇది డయాగ్రామ్, నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ యొక్క డయాగ్రామ్. డయాగ్రామ్ వేసిన తర్వాత నెక్స్ట్ సింపుల్ పెండలం సంబంధించిన మ్యాటర్ అనమాట, సింపుల్ పెండలం సంబంధించిన మ్యాటర్ ఇది, ఈ విధంగా మ్యాటర్ రాసేస్తారు. తర్వాత దీనికి సంబంధించిన టేబుల్ జాగ్రత్తగా టేబుల్ కూడా చూసుకోవచ్చు, రీడింగ్స్ అన్నీ కూడా మీరు మోడల్గా చూసుకోవచ్చు. సో ఈ విధంగా నెక్స్ట్ పేజీలో మ్యాటర్, నెక్స్ట్ టేబుల్. ఫిజిక్స్లో టేబుల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫిజిక్స్ రికార్డు తొందరగా స్టార్ట్ చేయండి. ఫిజిక్స్ రికార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది, తొందరగా కంప్లీట్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి. డే బై డే రాసుకుంటే వెళ్తే అయిపోతుంది. నెక్స్ట్ లెఫ్ట్ ఖాళీ ఉంది, నెక్స్ట్ రిజల్ట్ అటుకి అయిపోయింది ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి డయాగ్రామ్ చూడండి, సింపుల్గా డయాగ్రామ్ ఈ విధంగా. సో ఇలా డయాగ్రామ్ కింద టేబుల్ ఈ విధంగా. అంటే ఇవన్నీ కూడా యాక్చువల్గా పెద్దగా వైట్ పేపర్ షీట్లో వేసేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్ రికార్డులోనే వేసేస్తున్నారు కాబట్టి రికార్డులోనే వేసేసుకోండి. సారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయండి. సో నెక్స్ట్ 5th ఎక్స్పెరిమెంట్ రైట్ సైడ్ మ్యాటరు, నెక్స్ట్ పేజీకి సంబంధం అది ఎంత తిప్పిన తర్వాత నెక్స్ట్ పేజీలో టేబుల్ అనమాట. సో ఈ విధంగా టేబుల్. నెక్స్ట్ తర్వాత మ్యాటర్, నెక్స్ట్ తర్వాత డయాగ్రామ్ టేబుల్ అనమాట. తర్వాత మళ్ళీ మ్యాటర్ అంతా కూడా రైట్ సైడ్ రాయాలి, టేబుల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రాయాలి. ఫిజిక్స్ సబ్జెక్ట్స్ మొత్తం టేబుల్స్ ఉంటాయి, మ్యాటర్ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది, రాయడం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా స్టార్ట్ చేసి రాసేయండి. ఇక్కడ నెక్స్ట్ పేజ్ తిప్పిన తర్వాత ఖాళీ ఎంటీ. నెక్స్ట్ రైట్ సైడ్ మ్యాటర్ అయిపోయింది అక్కడికి ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ వేసేసారు. నెక్స్ట్ తర్వాత ఫోర్స్ కాన్స్టెంట్, స్ప్రింగ్ బ్యాలెన్స్, దీనికి సంబంధించి ఈ విధంగా మ్యాటర్, దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్, టేబుల్ అండ్ క్యాలిక్యులేషన్స్ చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ మ్యాటర్, తర్వాత ఇంకేం లేదు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎంటీ. అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసి మ్యాటర్ ఉంటుంది, మ్యాటర్ వచ్చేది. అలాగే నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ డయాగ్రామ్, ఇంకొక ఎక్స్పెరిమెంట్ సంబంధించిన డయాగ్రామ్ ఇది. సర్ఫేస్ టెన్షన్, ఈ విధంగా సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ లిక్విడ్కి సంబంధించినటువంటి మ్యాటర్ ఇది. లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ పడింది. నెక్స్ట్ పేజీ తిప్పిన తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి టేపులర్ కాలం, టేబుల్, క్యాలిక్యులేషన్స్. రైట్ సైడ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ పేజీ తిప్పిన తర్వాత మళ్ళీ టేబుల్, తర్వాత మీకు మ్యాటర్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్. సో ఈ విధంగా వెరీ ఇంపార్టెంట్ చూడండి డయాగ్రామ్స్. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్, తర్వాత
టేబుల్ రాసిన తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ మ్యాటర్. చూడండి మ్యాటర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ఏం లేదు కాబట్టి ఖాళీ, కానీ రైట్ సైడ్ మ్యాటర్ ఉంది కంటిన్యూషన్. అక్కడికి ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ డయాగ్రామ్ తర్వాత మళ్ళీ ఎక్స్పెరిమెంట్, బాయిల్స్ లా ఎక్స్పెరిమెంట్, దీనికి సంబంధించిన మ్యాటర్. అట్లాగే నెక్స్ట్ లో ఇక్కడ దానికి సంబంధించిన గ్రాఫ్ మోడల్ అనమాట. ఇది ఒరిజినల్ గ్రాఫ్ లాస్ట్లో చివర్లో వేస్తాము, అది కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి మ్యాటరు, లెఫ్ట్ సైడ్ దానికి సంబంధించిన టేబుల్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్ మ్యాటర్, అక్కడికి ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. చూడండి నెక్స్ట్ హీట్ ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్. నెక్స్ట్ దానికి సంబంధించిన మ్యాటర్, దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ సంబంధించిన టేబుల్ అనమాట. నెక్స్ట్ ఫార్ములా ఇవన్నీ కూడా రైట్ సైడ్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంటీ స్పేస్. నెక్స్ట్ రైట్ సైడ్ మ్యాటర్ ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డయాగ్రామ్, సౌండ్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ మ్యాటరు, దానికి సంబంధించిన టేబుల్. నెక్స్ట్ టేబుల్ తర్వాత మళ్ళీ మ్యాటర్ తర్వాత మళ్ళీ టేబుల్. నెక్స్ట్ పేజ్ అనమాట, పేజ్ తిప్పాలి. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి మనకు మ్యాటర్, వాటికి ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇవి డయాగ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోకల్ లెంత్ పైన మనకు ఈ లైట్ ఎక్స్పెరిమెంట్ సంబంధించినటువంటి మ్యాటర్, దీనికి సంబంధించిన టేబుల్. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ మ్యాటర్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ టేబుల్. సో ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టార్ట్ చేసేయండి, రికార్డు రాయండి. రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్ ఎంటీ అనమాట. నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్ మ్యాటర్, వాటికి అయిపోయింది. నెక్స్ట్ పేజ్ తిప్పిన తర్వాత మళ్ళీ డయాగ్రామ్స్ ఎంత నీట్గా వేసే డయాగ్రామ్స్. నెక్స్ట్ ఫోకల్ లెంత్, కాన్వెక్స్ లెన్స్, రైట్ సైడ్ మ్యాటర్, తర్వాత మనకు ఈ విధంగా టేబుల్. నెక్స్ట్ రైట్ సైడ్ మ్యాటర్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ అండ్ టేబుల్, మళ్ళీ రైట్ సైడ్ మ్యాటర్. చూడండి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ అనమాట. మళ్ళీ రైట్ సైడ్ మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ పేజీ లెఫ్ట్ సైడ్, మళ్ళీ నెక్స్ట్ పేజీ రైట్ సైడ్, వాటికి ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాగ్నెట్కి సంబంధించినటువంటి డయాగ్రామ్స్. సో ఎక్స్పెరిమెంట్ మీరు అర్థం కాకుంటే వీడియో పాస్ చేసుకొని చూడండి. నెక్స్ట్ సెకండ్ పేజీ డయాగ్రామ్ అండ్ టేబుల్, రైట్ సైడ్ మళ్ళీ మ్యాటర్, టేబుల్ అండ్ ఎక్స్పెరిమెంట్. రైట్ సైడ్ మళ్ళీ మ్యాటర్, మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం లేదు కాబట్టి ఖాళీ ప్లేస్ అనమాట. నెక్స్ట్ రైట్ సైడ్ మ్యాటర్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ప్రిజం సంబంధించిన డయాగ్రామ్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రిజం అనమాట ఇది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ టేబుల్ అండ్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి మ్యాటర్, లెఫ్ట్ సైడ్ ఎంటీ అయిపోయింది ఎక్స్పెరిమెంట్, అక్కడ ఏం లేదు టేబుల్ కానీ ఏం లేదు కాబట్టి వదిలేసినారు. నెక్స్ట్ రైట్ సైడ్ మాత్రం మ్యాటర్ ఉంది కంటిన్యూషన్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి గాల్వనోమీటర్ డయాగ్రామ్ తర్వాత రైట్ సైడ్ మ్యాటర్, హెడ్డింగ్ మ్యాటర్, తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ దానికి సంబంధించిన టేబుల్, తర్వాత రైట్ సైడ్ వచ్చేసి మ్యాటరు. సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ దీనికి క్యాలిక్యులేషన్ అనమాట, గాల్వనోమీటర్ క్యాలిక్యులేషను. నెక్స్ట్ రైట్ సైడ్ మ్యాటరు, అట్లాగే అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ సర్క్యూట్కి సంబంధించి ఇక్కడ ఇదొకటి ఓమ్స్ లా, ఈ డయాగ్రాము టేబుల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి ఓమ్స్ లా హెడ్డింగ్ మ్యాటర్ అనమాట. నెక్స్ట్ ఇది క్యాలిక్యులేషన్స్ ఈ విధంగా చేయాలి, రైట్ సైడ్ కూడా ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇది. నెక్స్ట్ రైట్ సైడ్ అంటే లైన్స్ పేజీలో అక్కడికి ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ మీటర్ బ్రిడ్జ్ అనుకుంటా, ఇది మీటర్ బ్రిడ్జ్ వచ్చేసి ఈ విధంగా, ఇది వచ్చేసి టేబుల్, మీటర్ బ్రిడ్జ్లో మ్యాటర్ అనమాట ఇదంతా. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టేబుల్, చూసుకోండి టేబుల్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా. రైట్ సైడ్ వచ్చేసి మనకు ఎక్స్పెరిమెంట్. సో ఈ విధంగా టేబుల్ అనమాట, వాల్యూస్ కూడా ఉన్నాయి క్లియర్గా. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి మ్యాటర్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా క్యాలిక్యులేషన్స్, రైట్ సైడ్ మ్యాటర్, అక్కడికి అయిపోయేది. నెక్స్ట్ వచ్చేసి
ఈ విధంగా ఎక్స్పెరిమెంట్, ఇది నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్. సో జంక్షన్ డయోడ్ సంబంధించి ఎక్స్పెరిమెంట్ రైట్ సైడ్ మ్యాటర్ రాయండి. లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ పేజీలో మళ్ళీ క్యాలిక్యులేషన్ సంబంధించిన టేబుల్ కింద క్యాలిక్యులేషను, అట్లాగే మీకు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మ్యాటర్ ఉంటుంది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఎంటీ ప్లేస్, రైట్ సైడ్ మళ్ళీ మ్యాటరు, లెఫ్త్ సైడ్ మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన సర్క్యూట్, ఇది ఒక డయాగ్రామ్. సో తర్వాత మళ్ళీ ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ అని మనకు మళ్ళీ 20th ఎక్స్పెరిమెంట్, ఇది లాస్ట్ ఎక్స్పెరిమెంట్. సో నెక్స్ట్ దానికి సంబంధించిన టేబుల్ అండ్ క్యాలిక్యులేషన్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ మ్యాటరు అక్కడికి అయిపోయింది. సో రికార్డ్ అక్కడికి అయిపోయింది. ఇంకా సర్టిఫైడ్ అండ్ బోనిఫైడ్ అని రాసి అక్కడికి మనకు సంతకం పెట్టేశారు ఎగ్జామినర్. నెక్స్ట్ తర్వాత ఏంటంటే వీటికి సంబంధించిన మీకు గ్రాఫ్స్ అనమాట. ఏ విధంగా గ్రాఫ్ గీయాలంటే ఈ విధంగా గ్రాఫ్ గీయాలి. సో దానికి సంబంధించిన గ్రాఫ్ కూడా నీకు ఇవ్వడం జరిగింది. ఇది గ్రాఫ్ అనమాట. జాగ్రత్తగా చూసుకొని మాన్యువల్లో చూసుకొని గ్రాఫ్స్ చూసుకొని ఇది మోడల్ అనమాట. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి ఈ టేబుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ ఉంటే రైట్ సైడ్ టేబుల్ ఉంటుంది, దానికి సంబంధించిన టేబుల్ వేస్తాం. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ బేసిక్ బాయిల్స్ లాకి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ సంబంధించినటువంటి గ్రాఫ్ అనమాట. ఇది గ్రాఫ్ ఉంటే దీనికి రైట్ సైడ్ మరి దీనికి సంబంధించిన వాల్యూస్ అనమాట. బాయిల్స్ లాకి సంబంధించిన వాల్యూస్, ఇక్కడ బాయిల్స్ సంబంధించిన వాల్యూస్, దాని ప్రకారమే గ్రాఫ్ వస్తుంది. నెక్స్ట్ కాన్కేవ్ మిర్రర్ కింద దానికి సంబంధించినటువంటి గ్రాఫ్, అట్లాగే ఈ విధంగా 2 గ్రాఫ్లు వచ్చేసినాయి. రైట్ సైడ్ వాటికి సంబంధించినటువంటి టేబుల్స్ అనమాట. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఇది కాన్వెక్స్ లెన్స్ సంబంధించిన గ్రాఫ్, ఇది 2 గ్రాఫ్లు వచ్చేసినాయి. రైట్ సైడ్ దానికి సంబంధించిన వాల్యూస్ అనమాట. వాల్యూస్ ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్రిజమ్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఇది గ్రాఫ్. ఇంకా గ్రాఫ్ గీసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ సంబంధించిన రీడింగ్స్ అనమాట. టేబుల్లో రీడింగ్స్ ఏమొచ్చినాయి దాని ప్రకారమే మనం ఇక్కడ గ్రాఫ్ గీస్తాం. ఓమ్స్ లా పైన దీనికి ఒక గ్రాఫ్ చూడండి, ఈ విధంగా గ్రాఫ్ ఉంటుంది. తర్వాత ఈ విధంగా మీకు ఇట్లా ఉంటాయి టేబుల్. రైట్ సైడ్ జంక్షన్ డయోడ్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. మీరు గ్రాఫ్ బుక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ టేబుల్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ టేబుల్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇది గ్రాఫ్ అనమాట. గ్రాఫ్ ఇది. తర్వాత రైట్ సైడ్ మళ్ళీ టేబుల్, ఈ విధంగా టేబుల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇది ఈ విధంగా గ్రాఫ్ అనమాట. దానికి సంబంధించిన టేబుల్ అక్కడికి అయిపోయింది. సో సర్టిఫైడ్ అండ్ బోనిఫైడ్ అని రాసేసి అక్కడ కూడా సైన్ పెట్టేస్తారు ఎగ్జామ్లో. నెక్స్ట్ లాస్ట్ పేజ్ ఇది. సో ఇది మనకు రికార్డుకి సంబంధించినటువంటి. మీరు అందరూ కూడా రికార్డు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ఫిజిక్స్ రికార్డు రాసేటప్పుడు అలాగే ఏ రికార్డ్ అయినా రాసేటప్పుడు ముఖ్యంగా ఈ 2 మిస్టేక్స్ అస్సలు చేయొద్దండి. నెంబర్ 1 ఏంటంటే రాసేటటువంటి పెన్ ఏంటంటే రెడ్ పెన్ను అసలు యూస్ చేయొద్దండి. రెడ్ పెన్ ఎందుకు యూస్ చేయకూడదంటే రెడ్ పెన్ అనేది ఎగ్జామినర్ కానీ లేదంటే మన లెక్చరర్ సార్ కానీ టిక్ మార్క్ చేయడానికి రెడ్ పెన్ యూస్ చేస్తారు కాబట్టి మీరు రెడ్ పెన్ యూస్ చేయకూడదు. అట్లాగే రెండవది స్కెచ్ పెన్స్ యూస్ చేయకూడదు. రికార్డ్ రాసేటప్పుడు స్కెచ్ పెన్ యూస్ చేసినట్లయితే ఎందుకు యూస్ చేయకూడదు అంటే అక్కడ స్కెచ్ పెన్ యూస్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఇంకు వల్ల నెక్స్ట్ పేజీలో అదంతా కూడా కనిపిస్తూ ఆ విధంగా స్కెచ్ పెన్ యూస్ చేయకూడదు. అలాగే మార్కర్ పెన్ కూడా యూస్ చేయకూడదు. ఓకే, ఇవి మనం చేయనటువంటివి. అట్లాగే రెండవ ఇంపార్టెంట్ ఏంటంటే డయాగ్రామ్స్ వేసేటప్పుడు డయాగ్రామ్స్ ఎటువంటి పరిస్థితుల్లో పెన్నుతో వేయకూడదు. సో కాబట్టి ఈ 2 విషయాలు మీరు గమనించండి. ఇక మ్యాటర్ రాసేటప్పుడు కానీ ఇక చేయాల్సింది ఏంటంటే మనము పెన్స్ వచ్చేసి బ్లూ ఆర్ బ్లాక్ పెన్ యూస్ చేయండి. బ్లూ పెన్ కానీ లేదా బ్లాక్ పెన్తో రికార్డ్ రాయండి. అలాగే లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్స్ వేయచ్చు, అట్లాగే మోడల్ గ్రాఫ్స్ అట్లాంటివి లెఫ్ట్ సైడ్ వేయండి. అట్లాగే టేబుల్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వేయండి. ఇక రైట్ సైడ్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఎయిమ్ కానీ డిస్క్రిప్షన్ కానీ దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా రైట్ సైడ్ లైన్స్ ఉన్నటువంటి చోట రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ టిప్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం రికార్డ్ చక్కగా రాయవచ్చు. అట్లాగే మిస్టేక్స్ ఎక్కువగా రాయడము, కొట్టివేతలు వేయడం ఇలాంటివి చేయొద్దండి. రికార్డ్ చాలా నీట్గా ఉండే విధంగా రాసినట్లయితే మనకు మార్క్స్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, అట్లాగే ఇంకా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రికార్డ్స్కి సంబంధించినటువంటి వైవాలో క్వశ్చన్స్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, అట్లాగే ప్రాక్టికల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి,
ఈ విధమైనటువంటివే కాకుండా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, వాటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇలా రికార్డుకు సంబంధించినటువంటివన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మనము టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా ఇలా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఏవైనా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మీరు ఇటువంటి వాటి కోసం మీరు మా ఛానల్ను వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు తెలియపరచండి. మరియు కామెంట్ బెల్ ఐకాన్ను టచ్ చేయండి. లేటెస్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.